హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే హెల్దీ ఫుడ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. స్పెషలీ నేను ఎలా ఫాలో అవుతానో టిప్స్ అయితే నేను చూపించబోతున్నాను. ఇలా గోధుమ పిండిని రాగి పిండిని కలిపి మిక్స్ చేసుకొని ఉంచుకుంటానండి. రాగి పిండిని నార్మల్గా అయితే మనము పిల్లలకి జావ తాగిచ్చడానికి కానీ, ఇంకా రాగి చపాతీలు, రాగి ముద్ద అలా చేస్తే ఎక్కువ తినరు. సో ఇలా గోధుమ పిండిలో మిక్స్ చేసి మనం చపాతీలు కానీ, పూరీలు కానీ, పరాటాలు కానీ చేసి పెట్టామనుకోండి, ఇందులో ఆకుకూరను ఒకదాన్ని యాడ్ చేసి ఇలా పరాటాలలాగా చేసి పెట్టామనుకోండి, చాలా హెల్దీ. రాగి పిండి ఐరన్ రిచ్ ఇన్ ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. సో మనం ఈ రూపంగా పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా పూరి కానీ, వాళ్ళకి ఇష్టమైన రూపంలో పూరి కానీ, చపాతీ కానీ ఏది చేసినా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇడ్లీకి ఎలా మల్టీగ్రెయిన్స్ యూస్ చేస్తానో చూపించబోతున్నాను. ఒక పెద్ద కప్ అయితే మినపప్పు పొట్టుది తీసుకుంటానండి. దాంట్లో కొంచెము 1/4 కప్ వచ్చేసి పెసలు, అలాగే శనగలు, పచ్చి శనగలు అన్నమాట. అలాగే ఇందులోకి ఎర్ర కందిపప్పు, అలాగే మిల్లెట్స్ అంటే రాగులు తీసుకున్నాను అన్నమాట. ఇలా అన్నీ మిక్స్ చేసి ఒకసారి వాష్ చేసి నానబెట్టి ఉంచుకుంటాను. ఇవి నానిన తర్వాత అట్లీస్ట్ 5 hours అన్న నానాలండి. ఇవి నానిన తర్వాత ఈవినింగ్ అయితే రుబ్బుకుంటాను. మల్టీగ్రెయిన్ ఇడ్లీ కోసం అన్నమాట. మనం ఈ కాలంలో అసలు ఏమీ తినట్లేదు కదా. పిల్లలకి ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ అందాలంటే ఇలా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. దీంట్లో ఆక్రోటు, బాదాము, పిస్తాచు అలా నానబెట్టుకుని ఉంచుకుంటాను. ఇవన్నీ ఆఫ్టర్నూన్ నేను చేస్తాను అన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి ఇవన్నీ నానిపోయి ఉంటాయి. సో పప్పు కూడా ఇలాగే నానిపోయింది. ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకొని ఇలా పొట్టునైతే, మినపప్పు పొట్టునైతే ఒక 90% తీసేసి ఒక 10% అయితే ఉంచేస్తాను. చాలా హెల్దీ అండి. ఇలా పొట్టుతో చేసి పిల్లలకి కానీ, పెద్దలు కానీ తీసుకున్నట్టయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ రవ్వ వేసి చేసుకుంటాం కదా. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా మల్టీగ్రెయిన్స్ అన్నీ యాడ్ చేసుకొని చేసామంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అలాగే దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ తక్కువ ఉంటాయి. డైట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. కొంచెం తినగానే హెవీగా అనిపిస్తుంది, సరిపోతుంది. ఇలా అన్ని గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల ఇలా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కూడా మంచి డైజెషన్ అన్నమాట. ఇలా చక్కగా హెల్దీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా ఇడ్లీ రవ్వని కడిగేసి ఇందులో మిక్స్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంటింగ్ కోసం పెట్టడమే అండి. ఇందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేయను. నేను ఎంతవరకు అయితే క్వాంటిటీ తీసుకుంటానో అందులో మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు వేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకొని ఫర్మెంటింగ్ కోసం ఒక నైట్ అంతా పక్కన పెట్టేసి ఉంచుతాను అనమాట. ఇలా ఇడ్లీ బ్యాటర్ అయితే హెల్తీగా, ప్రోటీన్ రిచ్గా ప్రిపేర్ చేస్తాను. ఇవి నట్స్ కూడా నానిపోయాయండి. వీటిని కూడా పొట్టు తీసేసి మిల్క్లో యాడ్ చేసి, మనకి పిల్లలకి నేను ఎక్కువగా బూస్ట్, హార్లిక్స్ ఇట్లాంటివి ఇవ్వడం చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాను. కానీ కొంచెం వాళ్ళు పెరిగి స్కూల్కి వెళ్తున్న తర్వాత ఇలా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలండి. నానబెట్టేసి పాలు కలిపి గ్రైండ్ చేసి, హార్లిక్స్, బూస్ట్ కన్నా ఇదే బెస్ట్ మెథడ్ అండి. వాళ్ళకి అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ రీచ్ అవుతాయి. సో ఇలా అయితే నేను మిల్క్ షేక్ చేసి ఇస్తాను అన్నమాట. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మిల్క్ ఇస్తాను. నేనైతే ఎక్కువ షుగర్ పౌడర్ అయితే ఎక్కడ యూస్ చేయనండి ఇంట్లో. ఎప్పుడు నేను బెల్లంతో పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాను. ఆ పౌడర్ని నేను వీళ్ళకి మిల్క్గా కూడా ఇస్తాను. బెల్లంలో కూడా ఐరన్, రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది. సో చాలా మంచిది హెల్త్కి. ఇలా హెల్తీ హ్యాబిట్స్ మనం చేసి పిల్లలతో తినిపిస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకి కూడా చక్కగా హెల్త్ చాలా బాగుంటుంది. వైటమిన్స్, మినరల్స్ అన్నీ రీచ్ అవుతాయి.
ఇంకా ఆర్టిఫిషియల్గా ప్రిజర్వేటివ్స్ ఉండే అవి తెచ్చుకొని తినాల్సిన అవసరం ఉండదు. హార్లిక్స్, బూస్ట్ ఇట్లాంటి వాటికన్నా ఇది చాలా బెటర్. మనకి వాళ్ళకి అన్నీ రీచ్ అవుతున్నాయి, తింటున్నారన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. స్నాక్స్ కూడా నేను ఇలానే చేస్తానండి. ఇది వచ్చేసి పూల్ మక్నా అనమాట. వీటిని తీసుకున్నాను. అన్నీ హెల్తీగానే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకి. కొంచెం టైం స్పెండ్ చేస్తాను అంతే. ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. పూల్ మక్నా, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇలా అన్ని సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇందులో కొంచెము మిక్చర్ లాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి, అలాగే మనకి రోస్టెడ్ ఉంటాయి కదా, శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాలు అంటారు, దాన్ని కూడా మిక్స్ చేసుకుంటానండి. మిక్చర్ అంటే కొంచెం టేస్ట్ మంచిగా తగ్గలాలి అంటే ఇది మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇందులోకి హెల్దీ స్నాక్స్ అనమాట, బయట నుంచి తేకుండా ఆయిల్స్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారో, ఇంకా కొంచెం మరిగిచ్చిన ఆయిల్లోనే ఎవ్రీ టైం కీప్ చేస్తూ ఉంటారు కదా స్నాక్స్ అనేవి. సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఇంట్లో అయితే నేను ఇలా హెల్దీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. వీటన్నిటిలో, ఈ నట్స్ అన్నిటిలోకి నేను కారాన్ని, పసుపుని, నెయ్యిని యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా బాగా అంతా పట్టేలా మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే వితౌట్ ఆయిల్ అనమాట, ఎయిర్ ఫ్రైయర్లో అయితే కుక్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో అయితే కుక్ చేయడం వల్ల టైము చాలా తక్కువ పడుతుంది. అలాగే త్వరగా క్విక్గా కూడా వితౌట్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్నాక్స్ అయితే నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. ఒకసారి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే అరేంజ్ చేసుకొని ఇందులో అందరూ ఇళ్ళలో ఎయిర్ ఫ్రైయర్ ఉండకపోవచ్చు. ఇంట్లో ఉన్న దాంట్లోనే ప్యాన్లో నెయ్యి వేసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెము రోస్ట్ చేసుకున్నామంటే చక్కని హెల్దీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్ 185 డిగ్రీ నుంచి ఉంచేసి ఒక 5 మినిట్స్ అయితే నేను ఇక్కడ సెట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా డిస్ప్లే అవుతుందండి, మనకి స్టార్ట్ అవ్వగానే కనిపిస్తుంది అనమాట. మనం ఎంతవరకు కుక్ అయిందో కూడా చూసుకోవచ్చు ఇందులో. ఇప్పుడైతే కుక్ అయిపోయింది. ఇలా హెల్దీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ అంత కంటెంట్ అంతా బాడీకి రీచ్ అవుతుంది హెల్దీ ఫుడ్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే. మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది కొంచెం ఆరిన తర్వాత ఇలా పిల్లలకైతే డేట్స్ వేసి, డేట్స్ చాలా స్వీట్గా ఉంటాయి కదా, ఇంకా డేట్స్ ఇచ్చేసి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్తోనే వాళ్ళకి స్నాక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి బెల్లాన్ని అయితే ఇలా పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి. కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, 10-15 మినిట్స్ అలా పడుతుంది. కానీ హెల్దీగా ఉండాలి, మనం ఇంట్లో అన్ని హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అందరికీ మంచిగా అన్నీ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం శ్రమ పడక తప్పదు. ఇలా బెల్లాన్ని అయితే తురుముకొని దీన్నే యూజ్ చేస్తాను. షుగర్ని కానీ, షుగర్ పౌడర్ని కానీ అస్సలు యూజ్ చేయను. ఇది వచ్చేసి ఇవాల్టి బ్లాగ్ అండి. ఇలా మిల్క్లో యాడ్ చేసి ఇస్తాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం. హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.